ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. దేవుడు చాలా అద్భుతమైన వాగ్దానం మన పట్ల చేశారు. ఈ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు నమ్మకమైన దేవుడు. మనుషులు మనల్ని బలపరచలేరు, అది తాత్కాలికమే. మనుషులు మనకు రక్షణగా భరోసాగా ఉండలేరు, అది తాత్కాలికమే. మన మీద కోపం ఉన్నప్పుడు కానీ, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ, ఆ యొక్క అభయహస్తము, ఆ యొక్క భరోసా, మనల్ని బలపరిచే మనస్తత్వము పోయి ద్వేషపూరితమైన మనస్తత్వం కలుగుతుంది. కానీ దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం పెట్టి ప్రతిరోజు మనం ప్రార్థన చేసి ఈ వాగ్దానాన్ని దేవుడి దగ్గర మనం అడగగలిగితే, ఈ వాగ్దానం మన పట్ల దేవుడు నెరవేర్చి మనల్ని అద్భుతమైన సాధనాలుగా, అద్భుతమైన మాదిరికరమైన జీవితాలుగా దేవుడు మన ద్వారా ఇతరులకు కనపడే అటువంటి గొప్ప ప్రవర్తన దేవుడు మనకు దయచేస్తారు. మానవ జీవితంలో ఏమీ అవసరం లేదు ఈ భూమి మీద, ఈ వాగ్దానం ఒక్కటి నెరవేర్చగలిగితే చాలు. అంత గొప్పగా దేవుడి మీద ఆధారపడితే దేవుడు మనకు అద్భుతమైన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి వాగ్దానం ఆధారం చేసుకొని దేవుడి దగ్గర ప్రార్థన చేయగలిగితే దేవుడు మనకు సహాయం చేస్తారు. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవ్వరూ మనకు సహాయం చేయలేరు. వారు చేసినా అది నిజమైన సహాయం కాదు. అయితే దేవుడే మనకు సహాయకుడు. ఎలాగా, ఏ విషయాల్లో దేవుడు మనకు సహాయంగా ఉన్నారు, కొన్ని విషయాలను చూద్దాం. అనేక పరిస్థితుల ద్వారా, అనేక ఇరుకు ఇబ్బందుల ద్వారా మనం వెళ్తున్నప్పుడు, కష్ట సమయాల్లో దేవుడు మనకు ఎలా సహాయం చేస్తారు అంటే, కీర్తన గ్రంథం 121వ అధ్యాయం 2వ వచనం చూస్తే, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. భూమిని ఆకాశమును సృజించిన దేవుడే మనకు సహాయం చేస్తారు. మనుషులు ఎవరు చేయలేరు. మనుషుల సహాయంలో స్వార్థం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అన్నీ కలగలుపుకొని ఉంటుంది. ప్రతి వ్యక్తి ప్రేమించే ప్రేమ నిజమైన ప్రేమ కాదు. దేవుడు అగాపే ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు. చాలామంది మనకు బహుమానాలు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, ప్రేమిస్తున్నామేమో అనుకుంటాం. కానీ వారి వెనక ఏదో ఒక అంతరార్థం దాగి ఉంటుంది. స్వార్థం కానీ, కపటం కానీ, కుళ్ళు కానీ, అన్నిటితో కలుపుగలిపిన సహాయం ఉంటుంది. కానీ దేవుడు చేసే సహాయం ఎలా ఉంటుందంటే, దేవుడికి మనం ఏమీ చేయలేమని తెలుసు. సర్వ సృష్టి కలిగిన దేవుడు, సృష్టించిన దేవుడు, ఆయనకి మనం ఏం చేయగలం? మనం ఏమీ ఆయనకి సహాయం చేయలేమని తెలిసి కూడా మనకు సహాయం చేస్తూ ఉంటారు. మనుషులు అలా చేస్తారా? ఉదాహరణగా ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుంటే, ఎవరైనా మనకి డబ్బిస్తే మళ్ళీ వాటిని ఆశించకుండా ఉంటారా? ఆశిస్తారు. పోనీ డబ్బిచ్చినా వేరేది మన దగ్గర నుంచి ఆశిస్తారు. మన బలము కానీ, మన తెలివితేటలు కానీ, మన సహవాసం కానీ ఆశించి సహాయం చేస్తారు. మనకున్న క్వాలిటీస్ని చూసి సహాయం చేస్తారు. దేవుడు అలాగ సహాయం చేయడు. దేవుడికి మనం ఏమీ చేయలేం, ఏమిచ్చి ఆయన రుణం తీర్చలేము. అయినప్పటికీ దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. షరతులు లేని ప్రేమ, ఏది కోరుకోని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, అది దేవుడే ప్రేమించి సహాయం చేస్తాడు. అటువంటి ప్రేమే నిజమైన సహాయాన్ని తెస్తుంది, నిజమైన సహాయం చేస్తుంది. అందుకే దేవుడే సహాయకుడు, దేవుని వల్లనే సహాయం కలుగును. అలాగా
దేవుడు క్షేమం కలిగి మనకి సహాయం చేస్తాడు. కేవలం సహాయం మాత్రమే కాదు, రక్షణగా కూడా దేవుడు ఉంటాడు. ఉదాహరణకి జలప్రలయంలో నోవాహు గారు కొట్టుకెళ్ళిపోతారు, కానీ దేవుడు రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చినప్పటికీ అది సహాయం మాత్రమే కాకుండా వాడలో భద్రపరిచి తరతరాలకు నిబంధనగా మార్చాడు. ప్రతి మానవుడు నోవాహు గారి సంతానమే. అలాగా దేవుని యొక్క సహాయం శాశ్వత కాలం ఉంటుంది. సహాయం మాత్రమే కాకుండా అది ఒక రక్షణ కవచం లాగా, మనకి ఒక రక్షణ గోడలాగా దేవుడు మన చుట్టూ ఒక కవచాన్ని ఉంచి సహాయం చేస్తారు. శత్రువు మన మీదకి రాకుండా సహాయం చేస్తారు. ప్రార్థన చేసిన వారి పట్ల దేవుడు త్వరగా స్పందించి సహాయం చేస్తారు. ఉదాహరణకి హన్న తల్లిని చూస్తే, ఆమె ప్రార్థన చేసింది, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసింది, విశ్వాసంతో పిలిచింది, విశ్వాసంతో ప్రార్థన చేసింది. దేవుడు స్పందించాడు. దేవుడు స్పందించి ఆమె యొక్క ప్రార్థన విని ఆమెకు ప్రతిఫలాన్ని దయచేశారు. అలాగా ప్రార్థించే వ్యక్తులకి దేవుని సహాయం దగ్గరగా ఉండి దేవుడు సహాయం చేస్తాడు, తొందరగా స్పందిస్తాడు దేవుడు. అలాగే దేవుడు అవమానంలో కూడా దేవుడు సహాయం చేస్తారు. మనుషులు తిరస్కరించవచ్చు, కానీ దేవుడు తిరస్కరించరు. మనుషులు మనల్ని చంపాలని చూసిన దేవుడు ఆ యొక్క పన్నాగాలు మన మీద వర్ధిల్లకుండా, మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా దేవుడు కాపుదల కాసి సహాయం చేస్తూ ఉంటారు. అలాగే దేవుడు మనలో ఉన్న భయాన్ని తీసేయడానికి సహాయం చేస్తారు. అందుకే నీకు తోడై ఉన్నాను, భయపడకము అన్నారు. మన భయంలో దేవుడు సహాయం చేస్తారు. మనకు దేవుడుగా ఉండి సహాయం చేసి మనలో ఉన్న దిగులుని తీసి మనల్ని స్వతంత్రులుగా చేసి మనకు సహాయం చేస్తారు. అలాగే బలహీనతలో మనకి బలం ఇచ్చి సహాయం చేస్తారు. అనారోగ్యంలో ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు సహాయం చేస్తారు. అనేక రీతిగా ప్రతి పరిస్థితిని బట్టి మనం వెళ్ళే ప్రతి కష్ట సమయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తారు. ఒక స్నేహితుడిలాగా, ఒక నిజమైన స్నేహితుడిలాగా దేవుడు మన పక్క నుండి మనకు సహాయం చేస్తూ ఉంటారు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు గారి కాలంలో మరి ఈ నలుగురు స్నేహితులు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి జవాబును దయచేసి సహాయం చేశారు. దేవుడు మనకు ఒక స్నేహితుడిలాగుండి మన ప్రార్థనకి పురుకొల్పి మనతో పాటు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తండ్రిని వేడుకొని తండ్రి దగ్గర నుంచి సహాయం పొందుకొని మన జీవితంలో మనకున్న ప్రతి పరిస్థితిని బట్టి వాటిని దూరపరిచి మనల్ని సంతోషపెట్టి మనం సంతోషంగా జీవించగలిగినట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తారు. ఇది మనుషులు చేసే సహాయం కాదు, దేవుడు చేసే సహాయమే. దేవుడు చేసే సహాయమే నిజమైన సహాయం. అంతేకాకుండా దేవుడు ఆలస్యంగా చేసి దేవుడు సహాయం చేయడం కాదు, కానీ దేవుడు తగిన సమయంలో సహాయం చేస్తారు. ఉదాహరణకి ఎర్ర సముద్రం చూస్తే మరి కొద్దిగా లేట్ అయినా శత్రువుల చేత ఇబ్బంది పడి శత్రువులు చంపేస్తారు. మరి ఇంకా కొద్దిగా తొందరగా వెళ్తే వాటర్లో మునిగిపోయి చనిపోతారు. అలాగే మరి లేటు చేయకుండా, తొందరగా చేయకుండా దేవుడు తగిన సమయంలో మనం నష్టపోకుండా, మనం దేనికి నష్టపోకుండా సరైన సమయంలో దేవుడు మనకు సహాయం చేస్తారు. అలాగే దేవుడు తన వాక్కును పంపించి, పరిశుద్ధాత్మను పంపించి, ధైర్యాన్ని ఇచ్చి మనకు సహాయం చేస్తారు. అపోస్తులకి వారు భయస్థులే అయినప్పటికీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళలో ధైర్యాన్ని నింపి దేవుని సువార్తని ప్రపంచమంతా విభజించి ప్రపంచమంతా సువార్త ప్రకటించడానికి దేవుడు వారికి పరిశుద్ధాత్మనిచ్చి వారికి ధైర్యాన్ని నింపి వాక్య పరిచర్యకు సహాయం చేశాడు. అలాగే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయం చేస్తారు.
దేవుడు అడిగిన ప్రతి ఒక్కరికి తన జ్ఞానాన్ని ఇచ్చి సహాయం చేస్తారు. ఆ జ్ఞానం ద్వారా మనము ధైర్యం కలిగి ఉంటాం. ఆ జ్ఞానం ద్వారా శత్రువు యొక్క పన్నాగాల నుండి మనం రక్షణ కలిగి ఉంటాము. ప్రతి ఒక్క పరిస్థితిలో మెలకునిచ్చి జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన కృప ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన ప్రేమ ద్వారా సహాయం చేస్తాడు. మనకు దేవుడు కొంతమంది మనుషుల ద్వారా మనకు సహాయం చేస్తూ ఉంటారు. మంచి సమరయుడు తనలో ప్రేమను నింపి ఎదుటి వ్యక్తికి సహాయపడాలనే ప్రేమను నింపి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటారు. ఒకసారి మనం కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీటిలోనైనా ఉన్నప్పుడు, ప్రతి పరిస్థితుల్లోనైనా మనం ఏ పరిస్థితుల్లోనైనా శ్రమల గుండా వెళ్ళేటప్పుడు కొంతమంది మనుషుల్ని పంపించి దేవుడు తన దేవదూతలను పంపించి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటారు. ఏలియా గారి విషయంలో అదే, విధవరాలి ద్వారా సహాయం చేశాడు, దేవదూతల ద్వారా సహాయం చేశాడు, కాకుల ద్వారా సహాయం చేశాడు, జంతువుల ద్వారా సహాయం చేశాడు. దేవుడు మనకు సహాయం చేయడానికి ప్రకృతిని వాడుకుంటాడు, జంతువులను వాడుకుంటాడు, మనుషులను వాడుకుంటాడు. ప్రతి విధంగా దేవుడు మనకు సహాయం చేయడానికి సమర్థవంతమైన దేవుడు. ఆయన సర్వ సృష్టి గల దేవుడు, సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఆయన సహాయం చేయడానికి దేనినైనా వాడుకుంటాడు. శత్రువుని కూడా వాడుకొని మనకు సహాయం చేయడానికి దేవుడు సమర్థవంతమైన దేవుడు. మోషే గారు ప్రార్థన చేయుచుండగా ఆయన చేతులు బరువెక్కిపోయి చేతులు దించినప్పుడు మరి శత్రువులు గెలుస్తున్నారు. చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మరి ఇశ్రాయేలు గెలుస్తున్నారు. అలాంటప్పుడు అహరోను హూరుల్ని, వారిద్దరు మనుషుల్ని పెట్టి అటువైపు ఇటువైపు ఆయన చెయ్య కింద వారు గోడల్లాగా ఉండి వారు సహాయం చేశారు. ఆ యొక్క ప్రేమను వాళ్ళలో నింపి, ఆ యొక్క పురుగొల్పును వారికి దయచేసి, ఆ జ్ఞానాన్ని దయచేసి దేవుడు మోషే గారికి సహాయం చేసినట్టు, ఇశ్రాయేలుకు సహాయం చేసినట్టు మనము కూడా అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు కొంతమంది మనుషుల్ని పంపించి వాళ్ళలో ప్రేమను నింపి, వాళ్ళలో దయను జాలిని నింపి వారి ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటారు. అలాగా అనేక రీతులుగా దేవుడు సహాయం అంటే ప్రతిదీ దేవుడు సహాయం చేయగలడు. శరీరపరంగా సహాయం చేయగలడు, ఆత్మీయ పరంగా సహాయం చేస్తాడు, మరి ఆర్థికంగా సహాయం చేస్తాడు. అనేక రకాలుగా దేవుడి సహాయం మాటల్లో చెప్పలేనిది. దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క బలపరిచే విధానము అది మాటల్లో చెప్పలేనిది. అది ఎంతో బలమైనది, ఎంతో ధైర్యాన్ని ఇచ్చేది. కాబట్టి దేవుడే మనకు సహాయకుడు. పరమాణుడు మనకు సహాయం చేసినా అది శాశ్వత కాలమే కానీ, దేవుడు సహాయం చేస్తే, నరమానవుడు సహాయం చేసినా అది తాత్కాలికం మాత్రమే కానీ దేవుని సహాయం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఇట్టి సహాయము దేవుడు మనకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. ఆమేన్.